అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మనము జోన్లోనే అతి పెద్ద జాతర అంటే బుగ్గకైతే వెళ్ళబోతున్నాం అంటే అక్కడ ఎగ్జిబిషన్ అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తామో మొత్తం అక్కడ మీకైతే పిన్ టు పిన్ అయితే చూపిస్తాను. మన డోన్లో వచ్చేసి శివరాత్రి అనేది చాలా అంటే చాలా బాగా చేస్తారు. కొన్నిసార్లు అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ చాలా ఉంటుంది. సో అందుకనే ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట నేను. సో ఇంకెందుకు కలుస్తుంది స్టార్ట్ చేసే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే వెళ్ళి ఒక సెకండ్ టైం తీసుకొని కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ ఎపిసోడ్. ఇప్పుడు మనం బుగ్గ దగ్గరికి అయితే వచ్చేసినాము. మనం ఎంట్రీలోనే మనకి జేఎన్టీయూలో అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకున్నట్టు మొత్తం ఇక్కడ గాజు సెంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ కొంత మా అమ్మలు అయితే షాపింగ్ చేస్తారనమాట. తర్వాత అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట గుడి. చూడండి ఈ గుడి ఎదురుగానే మనకు వచ్చేసి ఇక్కడ కోనేరు ఉంటుంది అనమాట. అందరూ స్నానాలు అయితే చేస్తుంటారు. చూడండి ఒకసారి. ఇదే డోన్ కొత్త బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానము. ఇప్పుడు ఇది చాలా పురాతనమైంది. ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. సో ఇప్పుడైతే మనము లోపలికి వెళ్దాము. ఇప్పుడు మనం అయితే ఇప్పుడు లోపలికి వచ్చేసినాము. ఈ చుట్టుపక్కల చూసుకోవచ్చు మీరు, మొత్తం డెకరేషన్స్ అయితే చేశారు మనకైతే పైన. అది మెయిన్ గుడి ఫ్రెండ్స్. అక్కడ మండపం ఉంటుంది మనకి. చూడండి ఒకసారి ఎంత మంది ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఇక్కడ చూడండి మీరు ఫౌంటైన్ చూడొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ముందర శివుడు, వెనకాల నుంచి ఫౌంటైన్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నాగదేవతలు అయితే ఉన్నారు చూడండి. ఇక్కడ నవగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ జనం కొంతమంది ఉన్నారు. ఈ రోజు ఫస్ట్ రోజు కాబట్టి మనకు తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. లేదా సెకండ్ రోజు కానీ థర్డ్ రోజు కానీ తేరిగ్గే రోజు అయితే థర్డ్ రోజు చాలా ఎక్కువ మంది ఉంటారు. మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఇక్కడ మనకు ఉన్నారు. వచ్చేసి మనకి పార్వతీదేవి గుడి అనమాట ఫ్రెండ్స్. చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే నవగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి ఒకసారి. ఇందాక లోపలైతే చాలా రష్ ఉన్నారు. ఇలాగ పోసింది అట్లే. ఇది వచ్చేసి మనకి శివుని గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడైతే మనకి టెంకాయలు అయితే కొడుతున్నారు. ఇప్పుడు మీకు క్లోజప్ లో చూసాను. ఫౌంటైన్స్ చాలా మంది ఫ్రెండ్స్. ఇది కొత్తగా పెట్టినారు. సో ఇప్పుడు మనం లైట్స్ అయితే వేస్తాం. నైట్ అయితే ఇంకా పిక్చర్ వ్యూ ఉంటుంది. ఇంకా మనం అయితే నాగలేకపోతున్నాం. వెంటనే యాదో ఒక రైడ్ ఎక్కుదాం ఫ్రెండ్స్. ఇక్కడ కలుస్తాం, వెళ్ళిపోదాం పడండి. ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి మనకి, కొబ్బరికాయ షాపులు, దండలు ఏమైనా. ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ బ్యాగ్స్, షాపింగ్ వస్తువులు అయితే ఉంటాయన్నమాట. మొత్తం చూడండి ఎట్లున్నారు. ఇంకా తక్కువ ఉన్నది. ఇది చాలా అంటే చాలా తక్కువ ఫ్రెండ్స్. ఏమంటే అసలు తట్టుకోలేం మనం ఆ రష్కి. మనకైతే ఎల్లుండి అయితే మనకి ఫుల్ రష్ అయితే ఉంటారు. సో ఎవరు ఇక్కడ సరే మొత్తం టౌన్ వాళ్ళు అయితే రారు ఫ్రెండ్స్. విలేజ్ వాళ్ళు అయితే వస్తారు థర్డ్ డే. ఇది బిగ్ జెయింట్ వీల్ ఫ్రెండ్స్, పెద్దది. ఇది వచ్చేసి చిన్నది. ఇక్కడ నుంచి అంగళ్ళు స్టార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి గాజులు ఇట్లాంటివి అయితే వస్తుంటాయి మనకి. చూడండి పోయే కొద్ది వస్తున్నాయి. మనం వచ్చింది అక్కడ ఫ్రెండ్స్. మనం అక్కడ నుంచి ఇటువైపు అయితే వచ్చేసాము. చూద్దాం ఎలా ఉంటుంది. ఇక్కడ కమ్మలు, ఇక్కడ షాపింగ్ చేసుకుంటుంటారు అందరూ. ఇక్కడ నుంచి అయితే మనకు మొత్తం అయితే వస్తుంది అనమాట. పోయేగైతే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 5 రోజుల్లో దాదాపు 150,000 మంది అయితే ఇక్కడైతే కలుస్తారనమాట.
ఇప్పుడైనా మనం బ్రేక్ డాన్స్ యాదో ఒకటి తిరగనీకి అయితే వెళ్తున్నాం ఇంకా తొందరగా ఇంకా ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పనండి మిత్రులారా. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో జరుగుతుందన్నమా, పల్లకిలో ఎత్తుకొస్తున్నారు. ఇప్పుడు మనం బ్రేక్ డాన్స్ ఎక్కుతాం, ఇదైతే ఎక్కుదాం లేదంటే ఆ బ్రేక్ డాన్స్ ఎక్కుదాం అనిపిస్తుంది. ఓకే ఇప్పుడు అయితే మనం రైడ్ స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే వీడియో ఇప్పుడు ఇంతలో స్టాప్ చేస్తాను, మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. రైట్ స్మోక్ బిస్కెట్ అయితే తింటున్నాం. నోటి నుంచి పొగలు తెప్పించుకోవాలి ఇప్పుడు మనం అర్జెంటుగా పదండి. సో ఇప్పుడైతే మనం ఇది ఆర్డర్ చేసి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసినాం ఫ్రెండ్స్ మనము. బాగుంది, అది నాన్న పట్టుకోవచ్చు. బాగుంది ఇప్పుడు ఇంకోటి ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్, వేఫ్ ఆర్డర్ చేసాం, వేఫర్స్. అది టేస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు చూసేద్దాం తొందరగా. బిస్కెట్స్ డ్రాగన్ బాల్ ఒకటేసారి కలిపి బిస్కెట్ ముత్తడా పని కూడా ఫ్రెండ్. ఓకే మేమైతే ఇప్పుడు ఈ స్మోక్ బిస్కెట్స్ అయితే ఫినిష్ చేసేసాం. సో ఇప్పుడు ఆలు అయితే వీరేదో వెరైటీగా ట్రై చేస్తున్నారు అనమాట. చూడండి ఒకసారి ఎట్లా ట్రై చేస్తారు వీళ్ళు. దాంట్లో పెడతాడు, తిప్పుతాడు. ఓ ఇంకా తిప్పలేదా యాగో పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఎట్లా తయారు చేస్తున్నాడు. అట్లా గిర్ర తిప్పుతాడు కొంచెం మంచి చెప్పినాడు. ఇక్కడ తయారు చేస్తున్నాడు అన్న, అక్కడ ఎట్లా వేస్తున్నాడు చూసినట్టయితే కిందికి కొట్ట ఇట్లా లాగేసరికి బల్లి వచ్చినాయి ఫ్రెండ్స్ వెరైటీగా. సో ఫ్రెండ్స్ దాంట్లో రెండు మాకు అనమాట. దాని పేరు ఇదేదో పొడి చదువుతున్నాడు. టిష్యూ పేపర్ అయితే పెడుతున్నాడు ఫ్రెండ్స్ కాలకుండా. స్ప్రింగ్ పొటాటో అయితే తినబోతున్నాం. దానిపైన ఏమేమో పుల్లు చల్లి ఆయన మయోనీస్ ఏదో ఒకటి వేసి ఇస్తున్నాడు. ఇట్లుంది ఫ్రెండ్స్ చూడు. ఉంది ఫ్రెండ్స్, బాగానే ఉంది, చాలా అయితే బాగుంది. అయితే కారం స్పైసీ ఇంకొంచెం బాగా వేసింటే బాగుంది అనిపించింది. కాలిపోతుంది ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు వచ్చేసి నెంబర్ 4 అక్కడ వెళ్తున్నారు. అక్కడే నాకు ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు వస్తారు. 4th నెంబర్లో అయితే ఉన్నారు వాళ్ళు. పోయినారు ఫ్రెండ్స్, మళ్ళీ అక్కడ పోతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు పైకి వెళ్ళినారు. జైంట్ వీల్ అంటే నాకు చాలా భయం ఫ్రెండ్స్. వచ్చినారు ఫ్రెండ్స్ 4th నెంబర్, అది అలా ఆడిపోయినారు ఫ్రెండ్స్.
చాలా